భారతదేశ విద్యార్థి ఉద్యమాల చరిత్రలో తెలంగాణ ఏబీవీపీ నిర్మాణాత్మక, ఆందోళనాత్మక, నక్సల్ ఉగ్రవాద వ్యతిరేక నిర్ణయాత్మక పోరాటాలు అనేవి చాలా అద్వితీయమైనటువంటి అంశాలు. నేను పనిచేసినప్పుడు గొప్ప మేధావి, అద్భుత వ్యూహకర్త, మాజీ సంఘ ప్రచారకైనటువంటి ఓయూ ప్రొఫెసర్ శశిరావు గారు, ప్రముఖ విద్యావేత్త, ఆధ్యాత్మికవేత్త అయినటువంటి శ్రీ హరిహర శర్మ గారు, ప్రముఖ సంఘటనా ద్రష్ట శ్రీ జనమంచి గౌరీశంకర్ గారు, వారి నేతృత్వంలో అనేక సంవత్సరాలు నేను పూర్తి సమయ కార్యకర్తగా నేను పనిచేశాను. నక్సలిజం ఉత్థానం, పతనం ఈ రెండింటిని నేను నా కళ్ళతో చూశాను. నేను 1982లో వరంగల్ ఏబీవీపీ నగర కార్యదర్శిగా ఉన్నప్పుడే నక్సలైట్లు ఒక ప్రకటన చేశారు. పీపుల్స్ వార్ వాళ్ళు గ్రామాలన్నీ మేము ప్రభుత్వం నుంచి విముక్తి చేశాం, ఇప్పుడు పట్టణాలను చుట్టుముడుతున్నాం, త్వరలో మొత్తం రాష్ట్రంలో మేము విప్లవాన్ని ప్రకటిస్తామని చెప్పి ఆ రోజే వాళ్ళు మాట్లాడారు. అయితే అటువంటి సాయుధ వ్యతిరేక ఉద్యమానికి, అటువంటి సాయుధ తీవ్రవాద ఉద్యమానికి వ్యతిరేకంగా ఏబీవీపీ నేతృత్వంలో నిరాయుధమైనటువంటి కార్యకర్తలు, నిరాయుధమైనటువంటి ప్రజలు అటువంటి సాయుధ ఉద్యమానికి వ్యతిరేకంగా పోరాటం అనేది నిజంగా ఒక చారిత్రాత్మకమైన అంశం. విధానాలతో, జన చైతన్యంతో ప్రజలను, విద్యార్థులను, యువకులను కూడగట్టి ఆయుధ పోరాటం సంబంధించినటువంటి నక్సలిజాన్ని వ్యతిరేకంగా పోరాడి చివరికి ఏబీవీపీ కాషాయ జెండాలే, సంఘ పరివార్ జెండాలే దేశవ్యాప్తంగా ఈ రోజు రెపరెపలాడుతున్నాయి. చివరికి మోడీ, అమిత్ షా ద్వయం సమయంలో నక్సలిజం యొక్క రూపురేఖలు మట్టి కలిసిపోయాయి. వాళ్ళు నమ్ముకున్న ఆయుధాల నీడలోనే వాళ్ళు మట్టి కలిసిపోవడం అనేది విద్యార్థి పరిషత్ యొక్క దేశానికి ఇచ్చినటువంటి గొప్ప కాంట్రిబ్యూషన్, గొప్ప ప్రతిఫలం అని చెప్పి నేను భావిస్తున్నా. నెల్లూరు, కృష్ణా జిల్లా, ఖమ్మం జిల్లా, నల్గొండ జిల్లా ఇటువంటి అనేక జిల్లాల్లో కమ్యూనిస్ట్ సంబంధించిన పొలిటికల్ పార్టీస్ గాని, ప్రజా ఉద్యమాలు చాలా బలంగా ఉండేటివి. అటువంటి బలమైన ఉద్యమాలకు వ్యతిరేకంగా కూడా ఏబీపీ గాని మన అనేక సంస్థలు పోరాడి సుమారు 50 మంది కార్యకర్తల్ని మనం ప్రాణాలను కోల్పోయి, అనేక మంది కార్యకర్తలు అంగవైకల్యమై, అనేక మంది ప్రజలు కూడా చనిపోయి, పోలీసు వాళ్ళు కూడా భయపడినటువంటి, ప్రభుత్వ వ్యవస్థలు కూడా భయపడినటువంటి సమయంలో మనం చేసిన పోరాటాలు ఏవైతున్నాయో అది అద్వితీయమైనవి. ఈ రోజు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పుడు 60 మంది కమ్యూనిస్ట్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఒక్క ఎమ్మెల్యే కూడా లేడు. ఇప్పుడు వచ్చిందని ప్రకటించినటువంటి నక్సలిజము ఈ రోజు మాయమైపోయింది. జాతి వ్యతిరేకమైనటువంటి ఇటువంటి ఎర్ర జెండా పార్టీలను ఈ సమాజం నుంచి తీసేయడంలో మనం చేసినటువంటి పోరాటం ఏదైతుందో, మనం ప్రజల్లో తీసుకొచ్చినటువంటి జనజాగృతి ఏదైతుందో, మనం క్యాంపసెస్లో చేసినటువంటి అవగాహన కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇవే ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి పరిణామానికి కారణం అని చెప్పి నేను భావిస్తున్నా. అతి తక్కువ వనరులు ఉండే ఏబీపీ దగ్గర, అత్యద్భుతమైనటువంటి పోరాట పటిమ ఏబీపీ కార్యకర్తల దగ్గర ఉండే. అటువంటి సమయంలో దేశంలో, సమాజంలో ఏ మూలకు ఎక్కడ ఎటువంటి సవాళ్లు ఎదురైనా వాటిని తట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కళాశాలలో, విద్యాలయాల్లో ఈరోజు ఏబీపీ కాషాయ జెండాలు, విద్యార్థి సంఘ ఎన్నికలు కానీ, ఇతర అనేక కార్యక్రమాలు కానీ రెపరెపలాడడం నిజంగా చాలా ఆనందదాయకమైన అంశం. అసలు పెద్ద ఎత్తున కొత్త వాళ్ళను మన సంస్థల్లోకి తీసుకురావడంలో ఏబీవీపీ యొక్క కాంట్రిబ్యూషన్ చాలా గొప్పైంది. కార్యకర్తల వికాసం, కార్యపద్ధతిని సరైన స్ఫూర్తితో పాటించడం అది ఏబీవీకే చెల్లింది. పరంపరాగతంగా ఆ విలువల్ని పాటిస్తున్న, స్ఫూర్తిని కొనసాగిస్తున్న ఆ సంస్థ ఏబీవీపీ ఖచ్చితంగా నా 53 సంవత్సరాల అనుభవాల్లో నేను చెప్పగలుగుతా. నక్సలైట్ల దహానికి బలైన మొదటి కార్యకర్త తెలంగాణలో వినోద్ కుమార్ ఝా నుంచి, ఏచూరు శ్రీనివాస్ నుంచి చివరి కార్యకర్త మేరెడ్డి చంద్రారెడ్డి వరకు అనేక మంది ఏబీవీపీ, బీజేపీ, సంఘ పరివార కార్యకర్తల ఏవైతే అమరత్వం, వాళ్ళ యొక్క ఆశలు తప్పకుండా ఈ ఎర్ర జెండాలు వెలిసిపోయిన జెండాలుగా దేశంలో కానీ ప్రపంచంలో మారడంలో ఆ త్యాగాలు వృధా కాలేదని చెప్పి నేను భావిస్తున్నా. ఈరోజు అనేక రాష్ట్రాల్లో సంఘ పరివార్ సంస్థల్లో బలమైనటువంటి నాయకత్వాన్ని ఏబీవీపీ పూర్వ కార్యకర్తలు నిర్వహిస్తున్నారు. సంఘ పరివార్ యొక్క ప్రభావంతో ప్రారంభమైనటువంటి అనేక వివిధ క్షేత్రాలలో సంఘ కార్యక్రమాల్లో కూడా అనేక స్థాయిలో రకరకాల బాధ్యతలు కూడా విద్యార్థి పరిషత్ పూర్వ కార్యకర్తలు తీసుకోవడం నిజంగా చాలా ఆనందదాయకమైన అంశం. కేవలం సంఘ పరివార్ సంస్థలే కాదు, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్, రోటరీ క్లబ్, లయన్స్, అనేక ఎన్జిఓలు, అనేక సామాజిక వ్యాపార సంస్థలు వీటిలలో చాలా క్రియాశీలకంగా
ఏబీపీ వాళ్ళు ఉండడం నిజంగా ముదాహమైన అంశం. ఏబీఆర్ఎస్ఎం, న్యాయవాద పరిషత్తు, భారతీయ జనతా పార్టీ, తర్వాత ఉపాధ్యాయ సంఘం, ఇవన్నీ సంస్థల్లో కూడా స్వదేశీ జార్ మంచు, చాలా సంస్థల్లో విద్యార్థి పరిషత్తులో డెవలప్ అయిన కార్యకర్తలు ఈ రోజు చాలా ప్రభావితమైన క్రియాశీల పాత్ర వహిస్తున్నారు. నిజంగా విద్యార్థి పరిషత్ యొక్క చరిత్ర, విద్యార్థి పరిషత్ యొక్క వర్తమానం, విద్యార్థి పరిషత్ యొక్క భవిష్యత్తు నిజంగా సువర్ణాక్షరాలతో లిఖించదగిందని చెప్పి నేను నా అనుభవంలో చూశాను. నమస్కారం.